హాయ్ అండి. హలో. నేను ఈరోజు మా పాప కోసం అయితే గవ్వలు చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇది హాఫ్ కేజీ పిండి అండి. మంచిగా మెత్తగా స్మూత్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. మనం ఇందాక పిండి అయితే కలుపుకొని ఇలా పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు మనం ఇందాక పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అది కొంచెం కొంచెం తీసుకొని ఇలా రోల్ చేసుకున్నాక చిన్న చిన్నగా పీసెస్ లాగా తీసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో తీసుకోవచ్చండి. వీటిని అలా చిన్న చిన్నగా రౌండ్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇది గవ్వల చెక్క. దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోవాలండి. మంచిగా గవ్వల మోడల్గా వస్తాయి చూడండి. ఈ గవ్వల చెక్క లేని వాళ్ళు మన ఇంట్లో జల్లి పుట్ట కానీ, లేకుంటే పూరిల గంటె ఉంటుంది చూడండి, బొక్కల గంటె, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా స్మూత్గా బాగుంటుందండి. గవ్వలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడయ్యేదాకా ఉండాలండి. చూడండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు కొన్ని కొన్ని గవ్వలు చేసి పెట్టుకున్నాం కదండి మనం ఇందాక, వాటిని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకోవాలండి, ఎందుకంటే మైదా పిండి కదా, ఒక్కోసారి పేలే అవకాశం కూడా ఉంటుందండి. అందుకని చాలా జాగ్రత్తగా నిమ్మలంగా వేసుకోవాలి. చూడండి, ఇందాక అన్నీ ఇందులో వేసుకున్నాం కదా, ఆయిల్లో నుండి పైకి ఇట్లా తేలాక దోరగా వేయించుకోవాలి. చూడండి, మంచిగా దోరగా వేగినాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. మా పాప షుగర్తో కావాలన్నది. షుగరు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని కాసేపు అలా పెట్టుకోవాలండి. ఇందాక మనం షుగర్ నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము పాకం వచ్చే వరకు. చూడండి, పాకం ఎలా ఉడుకుతుందో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటుకుంటుంది. చూడండి, పాకం వచ్చిందో లేదో అనేసి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం పాకం అందులో అయితే వేసుకోవాలి. అలా దగ్గరికి అనుకుంటూ చూడాలండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం అయితే గవ్వలలో కలిపానండి. చూడండి, మొత్తం ఇలా కలుపుకోవాలి. పాకం గవ్వలన్నిటికీ కలవాలి కదా, అందుకని మంచిగా కలుపుకోవాలి. చూడండి, పాకం మంచిగా మొత్తం గవ్వలకి పట్టేసింది. చూడ్డానికి చాలా బాగున్నాయి. మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.